నమస్కారం వీవర్స్. సర్వవ్యాపకమైన భగవల్లీల. ఒకసారి ఒక నదికి వరదలు వచ్చాయి. గట్టు తెగిపోయింది. ఆ దేశపు రాజు ప్రజలందరినీ గట్టు తెగి గండిపడిన చోట ఇసుక మూటలు తెచ్చివేయమని ఆదేశించాడు. గండిపడిన భాగంలో తలా కొంత కేటాయించి అచట ఇసుక మూటలను వేయమన్నాడు. ప్రజలలో ఒక పేద మహిళ ఉన్నది. ఆమె రోజు మిఠాయి తయారు చేసి అమ్ముకొని బతుకుతుండేది. శారీరక శ్రమను తట్టుకోలేనందున రాజుగారి ఆదేశాన్ని పాటించటమెలాగా అని ఆవిడ ఆందోళన చెందసాగింది. పరమేశ్వరుడు ఈ సంగతిని చూసి ఒక లీలను ప్రదర్శించదలిచాడు. పరమేశ్వరుడు కూలీగా మానవ రూపాన్ని ధరించి ఆ వృద్ధ స్త్రీ చెంతకు వెళ్ళాడు. చాలా అమాయకంగా ఆమెను ఇలా ప్రశ్నించాడు. అందరూ నదిగట్టు దగ్గర కష్టపడుతుంటే నీవిక్కడ కూర్చున్నావేమిటి? రాజుగారి ఆదేశాన్ని పాటించదలుచుకోలేదా? గద్గద స్వరముతో ఆమె ఇలా అన్నది. బాబు, నేనేమి చెయ్యను. వృద్ధురాలినవటంతో కష్టపడి పని చెయ్యలేని పరిస్థితి నాది. దానికి తోడు ఈ పనిలో పడిపోతే నా వ్యాపారం దెబ్బతింటుంది. అప్పుడు పస్తులుండాలి. అయితే రాజాజ్ఞను అతిక్రమించలేను. అందువలన సందిగ్ధంలో పడిపోయాను. ఆమె మాటలకు సమాధానంగా పరమేశ్వరుడు, బాధపడకమ్మా, నీ వంతు గండిని నేను పూడ్చిపెడతాను. నాకు నీవు ఏమిస్తావమ్మా అని అడగగా, నీకు ఏమైనా ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు. నేను దురదృష్టవంతురాలను అని ఆమె బాధపడసాగింది. పర్వాలేదు, నీ దగ్గర అమ్ముడు పోని మిఠాయి ఉందిగా, అది పెట్టు. అది సరిగా తయారు కాలేదని ఎవరూ కొనటం లేదుగా, అదే నా కూలి అన్నాడు పరమేశ్వరుడు. మిఠాయిని తృప్తిగా తిని దారిని పోయేవారితో కబుర్లు చెప్తూ పరమేశ్వరుడు గడపసాగాడు. కొంతసేపు తర్వాత ఆ వృద్ధురాలు పూడ్చవలసిన గండి నుండి నీళ్లు పారటం ఆగలేదు. రాజుగారికి ఈ విషయం తెలిసి గండిపడిన ప్రాంతానికి హడావిడిగా చేరుకున్నారు. అచట గుమిగూడిన ప్రజలు ఆ కూలీపై నేరారోపణ చేస్తూ రాజుగారికి నివేదించుకొన్నారు. రాజుగారు కూలిని బెత్తంతో కొట్టసాగారు. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ దెబ్బలు తగిలినట్లు అనిపించింది. ఆ కూలీని బదులు తమనే రాజుగారు కొట్టుతున్నట్లు అనిపించింది. రాజుగారికి కూడా ఆ దెబ్బలు తగులుతున్నాయనుకున్నాడు. అప్పుడు ఆ కూలివాడు పరమేశ్వరుడే అని రాజు గ్రహించాడు. పరమేశ్వరుడు ప్రాణులందరి అంతర్యామిగా ఉన్నాడు. నిర్గుణుడైన పరమాత్మ తన భక్తుల కోసం అనేక రూపాలను ధరించుతాడు. భగవల్లీలల ఆనందదాయకం. ఒక కవి చెప్పినట్లు, ఈశ్వరా, మిఠాయి తినటం పూర్తయిన తర్వాత కానీ నీ సర్వవ్యాపకత్వాన్ని నీవు ప్రదర్శించలేవు. జై సాయిరామ్.